అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏపీలో ఇప్పటికే ఎండాకాలం కంటే ముందుగా పొలిటికల్ హీట్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పటికే అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అంటూ ప్రజల్లోకి వెళ్లాలని ఇప్పటికే నేతలకు దిశానిర్దేశం చేశారు. తమ ప్రభుత్వం ప్రజల కోసం చేపట్టిన పథకాలు, డెవలప్మెంట్ కార్యక్రమాలను ప్రజలకు చెప్పి తమకు ఓటు వేయాలని కోరాలని చెప్పారు. ఇక మరోవైపు తెలుగుదేశం పార్టీ, జనసేనలో పొత్తులు ఖరారైపోయాయి. ఇప్పటికే ఆయా స్థానాల నుంచి పోటీ చేసే అభ్యర్థులు కూడా ఖరారైపోయారు. అటు ఏపీ కాంగ్రెస్ లో ఇటీవల చేరిన వైఎస్ షర్మిల కూడా జగన్ పై తీవ్రమైన విమర్శలను చేస్తున్నారు. 10 ఏళ్ల పాటు బీజేపీకి వైఎస్ఆర్సీపీ గూలంగిరి చేసిందని ఎద్దేవా చేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్రంలో ఎన్నికల రణరంగం అగ్గరాజుకుంటుంది. ప్రజలను ఉచిత పథకాలతో నిండా ముంచుతున్నారన్నారు. నిరుద్యోగులను వైఎస్ఆర్సీపీ నిండా ముంచిందని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాను తేవడంలో జగన్ విఫలమయ్యారని వైఎస్ షర్మిల పలుమార్లు విమర్శించారు. ఇక ఏపీలో ఒక్క స్థానం గెలవకున్నా కూడా బీజేపీ కాళ్ల దగ్గర వైఎస్ఆర్సీపీ ఉంటుందని షర్మిల ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికలు ఏపీలో మరోమారు ప్రభుత్వం ఏర్పాటు చేయాలని వైఎస్ఆర్సీపీ భావిస్తుంది. ఇక తెలుగుదేశం కూడా తన ఉనికిని కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఇక వైఎస్ షర్మిల కూడా తమను గెలిపిస్తే ఏపీకి ప్రత్యేక హోదా మీద రాహుల్తో తొలి సంతకం చేయిస్తానని కూడా పలుమార్లు ప్రజలకు సభలో మాట్లాడింది. ఈ క్రమంలోని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం మారాయి. ఏపీలో ఖచ్చితంగా వైసీపీని ఈసారి ఓడించాలని కంకణం కట్టుకున్నాయి టీడీపీ, జనసేన పార్టీలు. అందుకు తగ్గినట్లుగానే పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. ప్రజల నాడి ఎలా ఉందో, ఏ పార్టీ గెలుస్తుందనే విషయం ఎప్పటికిప్పుడు చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఈ టైంలో ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. జరగబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందని, వైసీపీకి ఓటమి ఖాయమని ఆయన కామెంట్ చేశారు. ఏపీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, అందుకే జగన్ ఏం చేసినా ఓటమి తప్పించుకోలేరని అన్నారు. ఏపీలో టీడీపీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుందని తెలిపారు. పథకాల పేరిట డబ్బులు ఇస్తే ఓట్లు పడవని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు. సంక్షేమానికి అభివృద్ధి తోడైతేనే ప్రజల్లో నమ్మకం కలుగుతుందని వివరించారు. తొందరలో జరగబోయే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఖాయమన్నారు. ప్రజలకు కావాల్సింది ఉచిత పథకాలు కాదని, ఉద్యోగ కల్పన, భవిష్యత్తుపై నమ్మకమన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రజలు సోమరిపోతులుగా చేస్తుందని, చదువుకున్న వారు ఉద్యోగాలు లేక రోడ్ల మీద తిరుగుతున్నారని ప్రశాంత్ కిషోర్ అన్నారు. ప్రజల బాగోగులు చూస్తున్నామంటూ వాళ్ల సొమ్మును ఖర్చు చేయడం తప్పు అన్నారు. ఏపీ సీఎం జగన్ ఇలా చేస్తుండడం వల్లే రాజకీయంగా నష్టపోతున్నారన్నారు. తెలంగాణలో కేసీఆర్ ఈ కారణంగానే ఓడిపోయారన్నారు. గత 10 ఏళ్లలో ఏం చేశారనేది చూసి ప్రజలు ఓట్లు వేస్తున్నారన్నారు. ఎన్నికలపై విద్య, ఉపాధి, అభివృద్ధి ప్రభావిత అంశాలుగా ఉన్నాయన్నారు. ప్యాలెస్ లో కూర్చొని బటన్స్ నొక్కితే ఓట్లు పడవన్నారు. ప్రజల మధ్యలోకి రాకపోవడం సీఎం జగన్ కు మైనస్ అవుతుందని పీకే జోసెం చెప్పారు. గతంలోనూ వైసీపీ పాలనపై ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు చేశారు. సంపద సృష్టించకపోతే డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పంచుతారన్నారు. సంపద సృష్టించే బాధ్యత ప్రభుత్వాలదేనన్నారు. సంపద సృష్టికి ప్రభుత్వాలే సహకరించకపోతే పంచడానికి సొమ్ము ఎక్కడి నుంచి వస్తుందన్నారు. ఇక ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇప్పటికే అనేక సర్వేలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికే మరోసారి అధికారం చేపడతారని చెప్పినట్లు పేర్కొన్నారు. ఏది ఏమైనా గతంలో వైఎస్ఆర్సీపీకి వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం మాత్రం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రశాంత్ కిషోర్ ఈ కీలక వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు వైసీపీ శ్రేణుల్ని ఆగ్రహానికి, అసహనానికి గురి చేస్తుంది. గత ఎన్నికల్లో వైసీపీ తరపున వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ వైసీపీ విజయానికి చాలా దోహదపడ్డారు. అయితే ఇప్పుడు వైసీపీకి వ్యతిరేకంగా ఫలితాలు వస్తాయని చెప్పడంపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు మండిపడుతున్నారు. గతంలో మాజీ ఎంపీ లగడపాటి కూడా ఇదే విధంగా మాట్లాడి సన్యాసం తీసుకున్నాడని, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కూడా సిద్ధంగా ఉన్నాడంటూ ఎద్దేవా చేశారు. అయితే ప్రశాంత్ కిషోర్ కామెంట్స్ ని బయటకు కొట్టిపారేస్తున్న వైసీపీ శ్రేణుల్లో ఒకంత ఓటమి భయం పట్టుకుందని, అందుకే ఈ విధంగా అసహనం వ్యక్తం చేస్తున్నారని టీడీపీ, జనసేన శ్రేణులు కౌంటర్ ఇస్తున్నారు. ఇదే నేపథ్యంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పై వైసీపీ నేతలు, మంత్రులు మండిపడుతున్నారు. చంద్రబాబు దగ్గర డబ్బులు తీసుకుని నోటికొచ్చినట్లు వాగుతున్నారని మండిపడుతున్నారు. పీకే లాంటి వాళ్ళు ఎన్ని జాతకాలు, జ్యోతిష్యాలు చెప్పినా కూడా ఏపీలో వైసీపీ విజయాన్ని ఆపలేరని చెప్తున్నారు. తాజాగా మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని పీకే వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. పీకేని తీసేసిన తహసీల్దార్గా అభివర్ణించిన కొడాలి నాని ఐపాక్ టీం తరిమేస్తే చంద్రబాబు దగ్గర డబ్బులు తీసుకుని జాతకాలు చెప్తున్నారని సెటర్లు వేశారు. పీకే లాంటి వెధవల మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. You must not put all your eggs in one basket called freebies. And Jagan has made a mistake, and I think he'll find it very, very difficult to make a comeback now. You are being elected to do a job which is being more than provider. Some of these leaders, when they start becoming providers, then people made to pay them heavily in the election, and that is what is going to hit Jagan. My gut is telling that he's losing big. Not losing big.